తిరుపతి జిల్లా సూరుళ్లపేట మండల పరిధిలో కోరూడి పేర్నాడు వద్ద 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం ఆటో కార్మిక సోదరులు ఏఐటియుసి యూనియన్ లో చేరి జెండా ఎగరవేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా కార్మిక దినోత్సవం ఒక పండగలాగా జరుపుకుంటామని, కనీసం 80 మంది కార్మిక సోదరులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారు చెప్పుకొచ్చారు. సూరుళ్లపేట నుంచి ఆటకాని తిప్ప వరకు రోడ్డు బాగుందని, అక్కడి నుంచి కోరిడి పేర్నాడు వరకు రోడ్డు గుంతలమయంగా ఉందని సంబంధించిన అధికారులు రోడ్డు సరిచేయాలని ఆటో కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో గొంజి మస్తాన్ బాబు, పోలయ్య, మునస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ మన సూలూరుపేట మన ఇప్పుడు కొరిడి పేర్నాడు ఏటీసీ మా ఆటో వినిను ఇప్పుడు గతం చాలా రోజులు జరుగుతుంది. ఇది మేము ఇక్కడ మూడేశ్వరి జెండా నాటడం, మా కార్యకర్తలందరూ వచ్చారు. ఇక్కడ జెండాకి మా ఆటో యూనియన్ అనేది కావాలని 3 పంచాయతీల్లో మాకు ఆటో యూనియన్ అంటే లేదు అయాలకి. ఇప్పుడు గతం ఒక 5 సంవత్సరాల నుంచి కూడా పోరాడి తెచ్చుకున్నాము. ఇప్పుడైతే ఇబ్బంది లేదు. మా బైపాస్ అంటే అప్పుడు ఒక విధంగా ఉండింది. ఇప్పుడు మన సూళ్ళూరుపేట బైపాస్లో మన కొరిడి పేర్నాడు అంటే మంచి నేమ్ ఉంది. ఆ సూళ్ళూరుపేటలో కూడా ఓహో వీళ్ళకి యూనియన్ ఉంది, వీళ్ళ జోలికి బాగొద్దు, వీళ్ళు ఎట్టే తోస్తారు, మన పనులు కూడా ఆడ బాగొద్దు అనేదానికి ఒకటి బాగుంది. దీనికంతా కారణము మన బాబు దాని కోసం పోరాడాడు. బాబు మనోడు మునసామి. ప్రపంచ కార్మిక దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే అట్టడుగు పొడుగు బలహీన వర్గాలు ఉన్నారో, కష్టజీవులు కార్మికులు ఉన్నారో అక్కడంతా ఈరోజు జాతర జరుగుతూ ఉంది, ఉత్సవం జరుగుతూ ఉంది. మరి వియత్నాం దేశంలో అయితే చూసాం, మరో చెన్నగమ్మ జాతర, వాటర్ మండ జరిగే ప్రభుత్వ జాతర లాంటి జాతర అక్కడ దేశం పూర్తిగా అటువంటి ఘనమైన దినం రోజు. కాదు, ఈ ప్రపంచంలో ఉండే 200 చిన్న దేశాల్లో మే దినోత్సవం జరుగుతుంది. నేను చూస్తూ ఉన్నా మన ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మే దినాన్ని మనం జెండా ఎగరేసుకుందాము, కార్మిక దినోత్సవం కాబట్టి మనకు కూడా కార్మిక సంఘాలు ఏదో తూతు మంత్రం ఉంది కాబట్టి మనం కూడా జెండా ఎగరేసుకుందాం అని చెప్పి పిలిపించారంటే ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని కాదు, యావన్ ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్మికులందరూ ఈరోజు పండుగ దినంగా మన సూలూరుపేటలో ఒకప్పుడు దీవి అనే రోడ్డు కాదు, ఇప్పుడే ప్రయాణించాను 8 కిలోమీటర్లు. దీన్ని నేను రోడ్డు రాకముందు కూడా ఈ ప్రాంతంలో పర్యటించున్నా, ఈ ప్రాంతంలో వచ్చి ఉన్నారు కాబట్టి ఇటీవల కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇది ఈ పర్మిషన్ అన్ని ఇచ్చేది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ వాళ్ళు ఇవాళ పూర్తిగా దీని మీద కరస్పాండెన్స్ చేసినాము. అవసరమైతే ప్రత్యక్ష పోరాటము, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది సందర్భం కాదు ఈరోజు మాట్లాడటం, మరో సందర్భంలో మాట్లాడుకుంటాం. కాకపోతే మీ పరిస్థితి చూస్తుంటే ఆటో దినదినగంట 100 ఆయుష్గా ఉంటుంది. అందులో మెయింటెనెన్స్ కూడా మామూలు మన తడ, సూళ్ళూరుపేట, సత్యవేడు, బుచ్చినాయుడు గండిగా, నాయుడు ప్రాంతాల్లో నడిపే ఆటో కార్మికుల కన్నా మీకు 2-3 రెట్లు ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కారు అయితే కూర్చుండే, నేను సోదరుడు బాలు మాట్లాడుతున్నాం, మోటార్ బైక్ కాబట్టి సరే లేదా అట్లా తిప్పి వచ్చేస్తా ఉన్నాం. ఎందుకు మనుషులు శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. మొన్న ఇటీవల కంట్రోలర్ని